హెల్మెట్ ఫ్రెండ్స్, మనం హెల్మెట్ గురించి ప్రాంక్ చేయబోతున్నాం. ఇది సోషల్ అవేర్నెస్ గురించి చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ ప్రాంక్ డెఫినెట్గా మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంటెన్స్ కాల్సిన చూసేద్దామా? లెట్స్ గో. పక్కబెట్టు బండి పక్కబెట్టు. ట్రిపుల్ రైడింగ్ ఏం కావాలి బండి వచ్చారు. ట్రిపుల్ రైడింగ్ హెల్మెట్ లేదన్న ఫ్రెండ్ బండి మీద ఏ వద్దన్న ఇక్కడ దగ్గరే అంత చాలా బండి ఇక్కడ లోకలే అన్న అన్న ఇంకొకసారి ట్రిపుల్ రైడింగ్ నీకు హెల్మెట్ అందరు పెట్టుకోగా వెళ్తాయా? డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నదా? డ్రైవింగ్ లైసెన్స్ అని ఉన్నదా? ఇంటికాడ నీవు తెలుసా నీకు? ఇంటికాడ బైక్ నీదేనా? మరి ముగ్గురిని ఎందుకు నడుపుకుంటాను? ముగ్గురిని ఎక్కించుకుంటాను. ఈ సిటీ కాదా? ఇబ్బంది అయితే అన్న పోనీ అన్న ఇక్కడ ఇంకోసారి ఇప్పుడు నడుచుకునే పోతాను అన్న. ఇంకోసారి ఇక్కడనే అన్న స్టేషన్ నుంచి ఇట్లా వచ్చాం అన్న. అదే అన్న స్టేషన్ నుంచి వచ్చామన్న. ఫైన్ కట్టి రాడా? ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి అంటే తప్పించుకున్నా లే అన్న. మేము ఇక్కడ లోకల్ అని చెప్పి ఇట్లా ఇంకోసారి వస్తుంది, ఇంటికి లీటర్ వస్తుంది. ఫైన్ కట్టుకోవాలి. పోరి బండి అయితే హెల్మెట్ వేరే వాళ్ళ బండి పక్కన వేరే వాళ్ళ హెల్మెట్ వేరే వాళ్ళ అయితే వాడవా హెల్మెట్? బండి దిగు బండి దిగడా కంప్లీట్రా. ఎంతసేపు హెల్మెట్ ఏమిది? వాళ్ళకి ఫోన్ చేస్తా, ఫోన్ వాళ్ళకి చేస్తా. హెల్మెట్ హలో అన్న, ఇక్కడ బండాపిల్లి హెల్మెట్ లేదని ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. మాట్లాడవచ్చు వస్తానవా? ఫోన్ కడిగే నేను ఎవరు ఫోన్ చేయను రేపు. ఫోన్ ఎవరు చేయను నేను? హెల్మెట్ లేకపోతే ఇంటికాడ ఫోన్ కోసం మీ అమ్మ నాన్న ఎదురు చూస్తారా లేదా? ఫోన్ ఎందుకు చెప్తాను? నువ్వు చేసింది తప్పు తప్పిపోతే నీది తెలుసా నీకు? మెకానిక్ అయితే ఎవరైతే నీకోసం అమ్మ ఇంటికాడ ఎదురు చూస్తారు లేదా? అమ్మ నాన్న ఎదురు చూస్తారు లేదా? ఎవరు రెస్పాన్సిబిలిటీ నీదా లేకపోతే వాళ్ళదా? బండి ఏం చేతున్నది మరి? హెల్మెట్ ఎవరు పెట్టుకోవాలి? మరి ఎందుకు పెట్టుకోవాలి? ఎవరికి ఫోన్ చేసినట్టు? ఫోన్ చేస్తే ఎవరికి చెప్తావా నువ్వు? ఉండు ఏమన్నా వలిపితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నువ్వెక్కడ దొరికావురా నాకు? ఎందుకురా నన్ను ఇలా వెపులు తింటున్నావు? మాత్రం బాగుంది. కెమెరా సాంగ్ ఏం ప్రాబ్లం లేదు. హెల్మెట్ అనేది
హెల్మెట్ పక్కబెట్టు బండి. ఇక్కడ మీ అమ్మ మీ నాన్న మీ తమ్ముడు అన్న చెల్లో ఉంటే వాళ్ళు ఎదురు చూస్తారా లేదా? చూస్తారు. హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు? తెల్లని తీస్తా. ఫోన్ ఎందుకు తాను అన్న ఫోన్ తీసుకోదా? ఎందుకు ఇంకా ఫోన్ ఎందుకు ఇక్కడ చెప్పి హెల్మెట్ లేదు? నీకు హెల్మెటే లేదు కదా, నువ్వు ఫోన్ ఎందుకు? అద్దం పలుగుతా కొత్త కొనుక్కో. ఎంత 500 లక్ష రూపాయలు బండి కొన్నావు, నువ్వు ఒక హెల్మెట్ కొనుక్కోవా? అన్న అది ఇయ్యాలనే వాళ్ళకిందా అన్న, అది ఇయ్యాలనే వాళ్ళకిందా అన్న అద్దం. అద్దం పలుగుతా నన్ను ఏం చేయమంటావు? ఇట్రా ఇట్రా, ఆ బండి పొల్యూషన్ తీసుకుపోయి. ఇట్రా వస్తావు, రాను ఇట్రా రాను. హెల్మెట్ లేకుండా తిరుగుతారు జమ్మిగుంట్లను. సార్లు వాళ్ళు ఎస్ఐలు వాళ్ళు కానిస్టేబుల్ వాళ్ళంతా ఎట్లా తిరుగుతారు తెలుసా నీకు? ఎండలో వాళ్ళు ఎండలు ఎట్లా తిరుగుతారు తెలుసా నీకు? హెల్మెట్ పెట్టుకో హెల్మెట్ పెట్టుకో హెల్మెట్ పెట్టుకోమని ఇటు చూడు. వాళ్ళు ఎండలో వాడేం వాళ్ళు తిరుగుతారు, మీరేమో హెల్మెట్ పెట్టుకోకుండా మీరు తిరుగుతారా? జమ్మికుంటకు స్పెషల్ కార్డ్ వేసి మమ్మల్ని తెలుసా? హెల్మెట్ లేని వాళ్ళ మొత్తం మర్చిపోతాను. మీకోసమే నేను చెప్పేది, మా కోసం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు హెల్మెట్ పట్టుకున్నారా లేదా? బండి కూడా పెట్టి ఇక ఫోటోది బండి వా బండి ఫోటో బండి ఫోటో హెల్మెట్ బండి ఫోటో తీసినావా? ఇప్పుడు తీసిన నీకు కార్డ్ వస్తుంది ఇంటికి, కార్డ్ వస్తుంది, లెటర్ వస్తుంది, లెటర్ వస్తుంది ఇంటికాడ ఫైన్ కోర్టు నుంచి లెటర్ వస్తుంది. ఆపు, ఇటు పోతానా హెల్మెట్ పెట్టుకోకుండా? బ్యాంకు పోయేస్తా బండి పక్క పెట్టు. మరి ఆపకుండా వెళ్తాను తింటా అంటే పక్క పెట్టు. హెల్మెట్ ఎందుకు ఫోటోది బండి ఫోటోది. నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే అక్కడ ఎందుకు ఉంటుంది? బండికి ఉంటుందా నీకుంటుందా? బ్యాంకు పోతుంది, ఎక్కడికి పోతుంది? బండికి ఎందుకు ఉన్నది? కరెక్టే కానీ హెల్మెట్ ఉన్నది పెట్టుకోవడానికి కదా. టీ హోటల్ టీ తాగుదాని వచ్చి అంతే. ఇక్కడికి ఇక్కడ హెల్మెట్ ఇప్పుడు అక్కడికి అక్కడనే కానీ మధ్యలో ఉన్న అయితే ఇట్లా. సరే సార్ నేను ఇంటికాడ అయితే మీకోసం ఎవరైనా చూస్తారు కదా. మీ అమ్మ మీ అక్క మీ చెల్లు మీ నాన్న మీ తమ్ముడు అయితే మీకు బాబు ఉన్నది చాక్లెట్ ఇబ్బంది అయితే ఎట్లా? నీకేమన్నా అయితే ఎట్లా? తలకేమన్నా అయితే పలిగిపోతే ఎట్లా? ఇంకోసారి హెల్మెట్ పెట్టుకుపోతే తలకే వలిగిపోతుంది. ఇది పెట్టుకున్నాడు కాదు, గ్యారంటీగా సిటీలో ఉండాలి, కంపల్సరీ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఈసారి అయినా చెప్తాను. హెల్మెట్ తీసుకో. పెట్టుకో హెల్మెట్ పెట్టుకో. అది పలిగిపోయినా మంచిది, హెల్మెట్ ఉండాలి కంపల్సరీ. కొత్తది కొనుక్కో, 1,00,000 రూపాయల బండి 70,000 బండి కొనుక్కో. ఓకేనా? ఏదైనా కానీ హెల్మెట్ కంపల్సరీ. తలకు నీ గురించే, అది బయటల గురించి కాదు. సరే ఓకే ఇదిరా ఎందుకు సార్? హెల్మెట్ హెల్మెట్ ఇంటికన్నా వస్తా. హెల్మెట్ ఇంటికాడ ఉన్నదా? కొన్నావా? కొనలేదా? కొన్నావా? కొనలేదు సార్. మరి ఇంటికాడ ఇంటికాడమ్మా ఏది ఉన్నది సార్? తీరా బండి తీరా పక్క తీరా. ఎందుకు సార్? సార్ ఏంటి తాగండి. హెల్మెట్ పెట్టుకోకుండా ఎట్లా నడుపుతానో బండి నాకు అర్థమైతే లేదు అసలు. జేబులోకి వెళ్ళి పైసలు నీకు హెల్మెట్ లేదు. ప్రతి ఒక్కరు నీకు హెల్మెట్ వాడుతున్నారు, నువ్వు ఎందుకు వాడతలేవు? బండి ఫోటో ఏం చెప్తా? బండి ఫోటో ఒకటే పెట్టుకున్నారు సార్.
ఒకటే హెల్మెట్ రెండు పనులు ఉన్నాయి కానీ ఒకటే హెల్మెట్ ఉన్నదా? మర్చిపోయాను సార్ ఇంటికి అన్నది. అయినా కానీ హెల్మెట్ కొనుక్కో పైసలు అసలు హెల్మెట్ కొంటా సార్. పైసలు పైసలు కొంటే అంటే నమ్మకం లేదు నాకైతే. కొనిస్తుందేరా పైసలు 200. అయినా కానీ కొనిస్తా అయితే. కొందరాపు ఓకేనా? హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకో. హెల్మెట్ ఇంపార్టెంట్. ఓకేనా? మంచిగా పెట్టుకోవాలి. నిన్న పడ్డా కూడా నీకు తలకి తలకు ఏం కాదు. బాగుంటుంది. నువ్వు బండి మీద ర్యాష్ స్పీడింగ్ పోవద్దు ఎప్పుడు కానీ. ఇంకోసారి హెల్మెట్ రిపీట్ పెట్టుకో మంచిగా. ఈ ప్రాంక్ మీకు డెఫినెట్గా నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మరికొన్ని ప్రాంక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఎలాంటి ప్రాంక్ చేస్తే బాగుంటుందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి ప్రాంక్ వీడియోల కోసం చూస్తూనే ఉండి మా WC ఛానల్. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి, ఎందుకంటే మన నమ్ముకొని మన ఫ్యామిలీ ఉంది. మన ఫ్యామిలీ కోసమైనా మనం హెల్మెట్ పెట్టుకోవాలి. మీరు హెల్మెట్ పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.